వద్దు, ముందుకు రావద్దు. అయ్యో మమ్మీ, చూడు బావా, నా కళ్ళలోకి సూటిగా చూడు. నేను అక్కని హత్య చేశానంటే నువ్వు నమ్ముతున్నావా బావా? ఈ కళ్ళలో నీ మీద ప్రేమ, ఆరాధన తప్ప వేరే ఏమైనా కనిపిస్తుందా బావా? అలాంటి నన్ను నీకు దూరం చేయాలనుకుంది భూమి. ఇప్పుడు మీరు కూడా నన్ను అనుమానించారు. ఇక నేను ఎవరి కోసం బతకాలి? నేను చచ్చిపోతాను బావా, నేను చచ్చిపోతాను. నేను చచ్చిపోతాను బావా, నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను. నేను చచ్చిపోతాను బావా. నువ్వు బతకాల పూర్వ, నా కోసం బతకాలి. ఎందుకు బావా నన్ను ఆపావు? ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇదిగో నీ చేతులతో నువ్వే నన్ను చంపే బావా. ప్లీజ్ అపూర్వ, ప్లీజ్ అపూర్వ, ప్లీజ్. అది శోభ బాడీ కాకపోతే భూమి ఎందుకు ఇంత గేమ్ ఆడుతుంది? తనెందుకు రిపోర్ట్స్ మారుస్తుంది? నిజంగా ఆ బాడీ శోభాది అయ్యుంటే తనని ఎవరు చంపారు? నేను ఆ నిజం తెలుసుకొని తీరుతాను. మమ్మీ, ఆవేశంలో ఆ కత్తితో నువ్వు పొడుచుకొని చచ్చిపోతావేమో అని భయపడి చచ్చాను మమ్మీ. అది తెలిస్తేనే చావాలా? అసలు ఆ సిఐ గాడు మీ డాడీకి ఎందుకు ఫోన్ చేశాడో, అక్కడ ఏం జరిగిందో మనం తెలుసుకోవాలి. నేను మా బావని కలవడానికి వెళ్ళానని మా నాన్నతో చెప్పి నా కథ ముగించేద్దామని అనుకున్నారా? అంటే ఆ సీఐతో ఫోన్ చేయించింది నువ్వేనా? ఎస్, నేనే. మేడం చెప్పండి. శంకర్ గారు, ఆ బాడీ మా అమ్మదే అని కన్ఫర్మ్ అయింది కాబట్టి మా నాన్నకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఏంటి మేడం ఇంత సడన్ గా? ఇంతవరకు మీ నాన్నగారికి ఆ విషయం తెలియకూడదు అన్నారు కదా. లేదు, ఇప్పుడు అంత టైం లేదు. మీరు వెంటనే మా నాన్నకి చెప్పండి ప్లీజ్. సరే మేడం. అంటే మేమిక్కడికి వస్తున్నామని తెలుసుకుని నువ్వే ఆ శంకర్ చేత ఫోన్ చేయించావా? అవును. నువ్వు నన్ను ఇరికించాలని చూసావు, నేను నిన్ను ఇరికించాను. ఎరక్కపోయి ఇరుక్కుపోవడం అని దీన్నే అంటారు. దెబ్బ అదుర్సా? ఆ శంకర్ ఫోన్ చేయడం వల్ల మా డాడీ మా మమ్మీని అనుమానించాడు తెలుసా? డాడీ నుంచి తప్పించుకోవడానికి మా మమ్మీ ఎంత నాటకమాడాల్సి వచ్చిందో పాపం. కత్తి తీసుకుని పొడుచుకోబోయినంత పని చేసింది. అసలు నిజంగా పొడుచుకొనుంటే చస్తుంది. నిన్ను మా అమ్మని చంపిన నీకు చావు రాదా? కానీ నీ అంతట నువ్వు చావకూడదులే. మా నాన్న చేతిలోనే ఉండాలి నీకు చావు. చస్తావ్, ఆ రోజు కూడా వస్తుంది. వస్తా. ఏయ్, ఏంటి పిన్ని? ఫస్ట్ టైం, ఇన్నేళ్లలో ఫస్ట్ టైం నా బావ నన్ను చూసి శోభాని నువ్వు చంపావని అడిగాడు. అదే నీ వల్ల. కానీ నేను చస్తాను అనగానే మా బావకి ప్రాణం పోయినంత పనయింది.
అది అది నా మీదున్న ప్రేమ. అది అలాగే ఉన్నంత వరకు నువ్వు మీ అమ్మని చంపింది నేనేనని ప్రూవ్ చెయ్యలేవు. నిజమే, ప్రూవ్ చేయలేను. అందుకే ముందు మీ మధ్య ఉన్న ప్రేమని చంపుతా. ఆ తర్వాత మా అమ్మని చంపింది నువ్వే అని ప్రూవ్ చేస్తా. ఇప్పుడు వెళ్ళొచ్చా? ఛ! అసలేంటి మమ్మీ అది ప్రూవ్ చేసేది? ఇందాక నువ్వు చెప్పింది డాడీ అసలు సరిగా వినలేదు. ఇప్పుడు మనం వెళ్ళి మళ్ళీ అది గగనింటికి వెళ్ళింది, తారా మన ఇంటికి వచ్చి గొడవ చేసిందన్న విషయం మనం వెళ్ళి చెప్పేద్దాం డాడీకి. ఉహా. ఇప్పుడు దాని గురించి మనం ఏం చెప్పినా మనం ఉద్దేశపూర్వకంగా నెగిటివ్గా చెప్పినట్టుంటుంది. మరి డాడీకి ఎలా తెలుస్తుంది మమ్మీ? మళ్ళీ ఇదా గగన్ గడ్ దగ్గరికి వెళ్లకుండా ఉంటుందా, మనకి దొరకకుండా ఉంటుందా? హ, అప్పుడు అప్పుడు చెప్తాను దాని సంగతి. బావా, బావా తిను. నాకేం అక్కర్లేదు. చిలక్కొట్టిన జాంపండు స్వీట్గా ఉంటుందో లేదో తెలియదు కానీ నేను ఎంగిల్ చేసిన మామిడి పండు చాలా స్వీట్గా ఉంటుంది. తిను బావా. నీకు చెప్పాను కదా వద్దని. నెల క్రితం ముద్దు ముద్దు అనేవాడివి, ఇప్పుడు వద్దు వద్దు అంటున్నావు. సరే నేనే తింటాను. టేస్ట్ అదిరిపోయింది. అయ్యో రామా, నేను అసలు విషయమే మర్చిపోయాను బావా. నువ్వు ఈ ఇంటి గుమ్మం కూడా తొక్కవు కదా, నేరుగా హాల్లోకి వచ్చేసావేంటి? నా కోసం వచ్చావా?